వేరే వాళ్ళ అంటే వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్‌కి పొట్టొచ్చింది. ఇంకా ఆయనకి రాజకీయాలు గాని, సినిమాలు గాని అవసరం అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో, ఇట్లా ట్రోల్ చేయడం కరెక్టే అంటారా? పొట్టొచ్చింది, బట్టొచ్చింది అలా మాట్లాడడం తప్పయ్య అది. పవన్ కళ్యాణ్ అనేది ఎప్పుడు కూడా ఫిట్‌నెస్ ఆయన ఒక బ్లాక్ బెల్ట్ ఆయన. హ్మ్. ఆయన రాజకీయ పరంగా ఎంత మేలు చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రెజెంట్ లీడ్‌లో ఉన్నాడు. హ్మ్. ప్రెజెంట్ ఏపీ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అంత ఫామ్ అయిందంటే టీడీపీ పవన్ కళ్యాణ్ వల్లే ఫామ్ అయింది. హ్మ్. అంతే. అంటే ఆయన ముఖ్యంగా అక్కడికెళ్ళింది ఒక పుణ్యస్నానం చేయడానికి. అవును. సో, అట్లాంటి ప్లేస్‌లో కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం గాని, ఒక వ్యక్తిని నెగెటివ్‌గా చూపించడం కరెక్టే అంటారా? అలా అని కాదు. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఎవరైనా సట్టిప్పుతాం కదా! సట్టిప్పుకుంటే మనం ఆ గంగా నదిలో పవిత్రంగా మనం మునగలేం కదా! ఆ విధంగానే ఆయన మునిగారు అంతే. హ్మ్. అంటే అట్లాంటి ఒక ఆధ్యాత్మికతకెళ్ళిన చోట కూడా ఇట్లా క్రియేట్ చేయడం కరెక్టే అది నెగిటివ్‌గా తీసుకోకూడదు భయ్, అది పాజిటివ్‌గానే తీసుకోవాలి. ఇప్పుడు మన పంతులు ఉంటారు, గర్భగుడిలో సట్ లేకుండా ఉంటారు. అలా అని చెప్పేసి బాడీ షేమింగ్ చెప్తే తప్పు కదా అది. హ్మ్. అంటే ఎన్నో రకాల గొప్ప పనులు చేస్తున్నప్పటికీ అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇట్లా ఒకదాన్ని పట్టుకొని నెగిటివ్‌గా చేయడం కరెక్టే అంటారా? నెగిటివ్ చేయకూడదు, తప్పది. ఇప్పుడు మనం మంచి చేసినప్పుడు మంచిగా చూడాలి కానీ దాంట్లో చెడు చూడకూడదు. ప్రజెంట్ ఏపీలో ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటని ఇప్పుడు వైజాగ్ మామూలు ప్రాంతంలో కూడా ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నారు. అది అందరూ తెలిసింది అది. ఆయన చేసే ఉపయోగం చూడాలి కానీ అలా నెగిటివ్గా మాట్లాడడం తప్పది. సో, ఓవరాల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ ఏముంది భయ్య, అందరూ నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అది. అది ఆల్ ఈజ్ గాడ్.